కాంగ్రెస్ నాయకులు బహుశా వారు విడివిడిగా మాట్లాడుతుండొచ్చు. బీఆర్ఎస్ నాయకులాగా ఒక ఏమంటారు ఉమ్మడి వాయిస్ బలంగా రాకపోవచ్చు. కానీ వారు స్కిల్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఆర్ విషయంలోనూ, లేకపోతే కనుక మూసి సుందరీకరణ విషయంలోనూ, ఉద్యోగాల కల్పన, ఉద్యోగాల భర్తీకి సంబంధించినవి ఇవి ఒక 10 నెలల కాలంలో వేగంగా తీసుకున్న నిర్ణయాలుగా పరిగణించకూడదా? అంటే ఒకటండి, నేను ఏదైనా ప్రభుత్వం మంచి చేస్తే నేను మంచి చేయలేదు అనను, లేకపోతే అన్నిటినీ మనం రొడ్డకొట్టుడుగా వ్యతిరేకించే ప్రసక్తి లేదు. ఇప్పుడు వరంగల్లో ఇవాళ 4,900 కోట్ల రూపాయలు వరంగల్ అభివృద్ధికి ఇస్తామని చెప్తున్నారు. స్వాగతిస్తాం, తప్పేముందండి. ఏదైనా ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తానంటే మేమెందుకు వద్దంటాం. కానీ దాని సందర్భంగా జరిగే రాజకీయ వాదోపవాదాల్లో వాస్తవాలు కూడా కొన్ని కనిపెట్టాలి. స్కిల్ యూనివర్సిటీ ఫైన్, ఇట్స్ అ గుడ్ డెసిషన్, యు టేక్ ఇట్ ఫార్వర్డ్. కానీ దాంట్లో బ్రహ్మాండంగా మళ్ళేదో ఏమంటారు మాటకు చెప్పి చేసేటప్పుడు దాంట్లో లోపాలు చూపిస్తే కరెక్ట్ పద్ధతి కాదని నా ఉద్దేశం. అంటే దాంట్లో ఇప్పుడు కొంచెం చెప్పండి లోపం. నేనేమంటున్నా అంటే ఇవాళ అనేకమైన స్కిల్ యూనివర్సిటీ అనేది పెట్టింది కాబట్టి, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి బాగుండదు అని చెప్పడం కాదు. కానీ మన దగ్గర ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఎవ్రీ యూనివర్సిటీ, ప్రతి యూనివర్సిటీకి కొంత ధనాన్ని కేటాయించి అక్కడ ప్రతి దగ్గర స్కిల్ డెవలప్మెంట్ కోసము కొంత ప్రణాళిక చేసి ఉంటే ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం అయితే నాకైతే కనపడలేదు. వాస్తవానికి పెట్టారు, ఫైన్, చేయండి, బాగుంటుంది, నేను అనట్లేదు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకొని అన్ని యూనివర్సిటీలు వాళ్ళ మన దగ్గర ఉన్నాయి కదా, ఆ అన్ని యూనివర్సిటీలలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని స్ట్రెంగ్తన్ చేస్తే బాగుండేది కదా. ఇప్పుడు ఐటీఐల పేరు మారుస్తాం ఇంకేదో అంటున్నారు, వాటిని స్ట్రెంగ్తన్ చేస్తే బాగుంటుంది కదా. ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మినిమల్ అడిషనల్ ఎక్స్పెండిచర్ తోటి, అంటే కనీస అదనపు ఖర్చుతోటి ఈ సామర్థ్యాన్ని పెంచేటటువంటి ఒక వ్యవహారం నుంచి ఇవాళ ఒక యూనివర్సిటీ, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి వ్యవహారం చేయడం మూలాన పెద్దగా లాభం ఏం జరుగుతుందనేది నా ఉద్దేశం మంచిదే. కానీ ఉన్న యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకుని ఆ తర్వాత ఓ స్థాయికి వచ్చిన తర్వాత కొత్త ప్రతిపాదనలు వస్తే బాగుండేది అనేది నా ఉద్దేశం. రెండవది, ఇవాళ మీరు మిగతా అంశాలకు సంబంధించి ఉద్యోగాల కల్పన గురించి మీరు మాట్లాడారు. అనేక ఉద్యోగాలు మొన్న ఒక డిఎస్సి సంబంధించి తప్పించి మిగతా అన్ని ఉద్యోగాలు మొన్న ఎంబీఏలకు ఇచ్చినటువంటి యొక్క నియామక పత్రాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కండక్ట్ చేసినటువంటి యొక్క ఎగ్జామినేషన్సే, ఆ ఫలితాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినాయి, నియామకాలు మీరు చేస్తూ ఉన్నారు. కానీ మీరు సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పినారు. కానీ ఒక డిఎస్సి తప్పితే మిగతా 50,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి హయాంలో చేసినటువంటి ఒక ఎగ్జామినేషన్సే ఆ ఫలితాలు ఇప్పుడు వచ్చినాయి. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు చెప్తున్నారు. ఇప్పటికే 1,00,000 వరకు వచ్చింది అంటున్నారు. ఎక్కడ వచ్చినాయి 1,00,000? మీరు అదే 50,000 డిఎస్సి అంతనే 13,000 ఏదో 14,000 మెగా డిఎస్సి ఇచ్చిండ్రు. మిగతా నేనేమంటాను 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాల కదా లెక్క చెప్పాలి కదా. జాబ్ క్యాలెండర్ చేసిన దాన్ని నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు కాదని అనట్లేదు, చేసిన దాన్ని నేను కాదనట్లేదు. ఐ రిపీట్ మై స్టేట్మెంట్, గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కానీ ఆ సందర్భంగా పోయిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, అంత నాశనం చేసింది, అన్ని మొత్తం తప్పు చేసిందనే భావన క్రియేట్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు కదా, అది మీ డొల్లతనాన్ని సూచిస్తుంది అనేది నా ఉద్దేశం. కానీ ఇక్కడ మీరు ఈ 10 నెలల కాలంలో ఒక ఇంప్రెషన్ అని మీరు అన్నారు కదా, బహుశా ఎక్కువ నిర్ణయాలు తక్కువ సమయంలో తీసుకున్న కారణంగా ఒక ముద్ర కనబడలేదు అని అంటే కనుక మీరు అంగీకరిస్తారా? ఎక్కువ నిర్ణయాలు దీంట్లో ఎక్కువగా ఏం కనబడ్డాయి? మీరు ఎలక్షన్ల సందర్భంగా ఊదరగొట్టినటువంటి అవే 6 గ్యారంటీలు, ఆ తర్వాత ఒక 13 ప్రధానమైన హామీలు ఉన్నాయి, అవి కాక 400 పైగా హామీలు ఇంకొన్ని ఉన్నాయి. వీటిల్లోంచి చేయాల్సింది తప్పితే కొత్తగా మీరు చేయగలిగింది ఏముంది? మూసీ బ్యూటిఫికేషన్ సంబంధించి నేను అప్పుడే అందుకని ప్రభుత్వాన్ని అడిగిన తర్వాత క్లారిటీ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వమే ప్రణాళిక చేసింది. ఒక్క విషయంలో కేసీఆర్ గారు వ్యతిరేకం ఏముందంటే, ఆడ ఐదర్ సైడ్స్ బఫర్ జోన్ అంటారో ఏ జోన్ అంటారో ఆడ ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించడంలో, ప్రజల్ని నిరాశ్రయం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఆ రోజు ఉండే, ఈ రోజు ఉండే. అంతేగాని మూసీ ప్రక్షాళనకు, రిటర్నింగ్ వాల్స్ కట్టడానికి, మూసీ కనెక్ట్ని అటు ఇటు చేయడం, అనేకమైన బ్రిడ్జ్లను శాంక్షన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, వాటికి మేము వ్యతిరేకం కాదు. సో కొత్తగా మీరు చేసింది పెద్దగా ఏమీ లేదు. కొన్ని నిర్ణయాలు మీ మార్క్ ఉండే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాన్ని కూడా నేను తప్పుపట్టను. కానీ గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, తప్పు చేసిందనే భావన క్రియేట్ చేయడమే తప్పు. మమ్మల్ని తిట్టడంలోనే మీ సమయం అంతా గడిస్తే అంటే మీరు కొత్తగా ఆలోచిస్తారండి. భావన క్రియేట్ ఏమీ లేకుండానే ఒక భావన క్రియేట్ చేస్తున్నారా, ఏదన్నా ఉన్నందుకు అవుతున్నదా? ఇప్పుడు 100% ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం ప్రభుత్వం నడిపినప్పుడు
ప్రణాళిక ఎంత బ్రహ్మాండంగా చేసినా కొన్నిసార్లు ఆచరణలో కొంత లోపం వస్తే ఉండుండొచ్చు. అవి ప్రభుత్వాలు కరెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారి ఉద్దేశము ఘనంగా ఉన్నా కానీ కొన్నిసార్లు ఆచరణలోకి వచ్చే వరకు అధికారుల యొక్క నిర్లక్ష్యమో లేదా సంబంధిత ఎవరైతే సూపర్వైజింగ్ చేస్తున్నటువంటి యొక్క మినిస్టర్స్ వాళ్ళు మొత్తం ఓవరాల్ యంత్రాంగంలో అందరం భాగం కదా, చిన్న చిన్న లోపాలు ఉంటుండొచ్చు. కానీ మీరు ఉద్దేశాన్నే తప్పుదోవే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఉద్దేశం బ్రహ్మాండంగా ఉన్నప్పుడే కదా ప్రణాళికలు ముందుకు వస్తాయి. ఇవాళ రైతు బంధు ఇనిషియల్గా రైతు బంధు వచ్చిన రోజున కూడా విమర్శలు చేశారు కదా, ఆ తర్వాత దాన్నే మరల్చి ఇవాళ రైతు భరోసా పెడతామన్నారు కదా. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్నే మీరు ఎన్హాన్స్ చేసి తులం బంగారం ఇస్తామన్నారు కదా, అది స్టార్ట్ చేయలేదు అనుకోండి, అది వేరు. కానీ ఉద్దేశాలని తప్పబడితే ఎట్లా అంటున్నాను నేను. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలివిడిగా మాట్లాడినా విడివిడిగా మాట్లాడినా బీఆర్ఎస్ పైన కౌంటర్ చేసి దానికి కొన్ని రెట్లు ఎక్కువగా బీఆర్ఎస్లో కాంగ్రెస్ మీద కౌంటర్ చేస్తున్నారు. అవును, 10 నెలల కాలంలో ఒక ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలు దాన్ని ఇంప్లిమెంట్ ఏమీ చేయలేదని మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఏం చేసింది తక్కువ, మాటలు ఎక్కువ అంటున్నారు. మరి ఏం చేయనప్పుడు ఇంత 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 స్థాయిలో మాటలు ఎందుకు? అంటే ఇప్పుడు దీంట్లో నేను చాలా మీకు క్లియర్గా ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. మీరు కార్యక్రమం చేసిన ప్రతిసారి మమ్మల్ని ఒక 100 డెసిబెల్స్లో తిడితే మేము చేసిన తప్పు అంటే కేసీఆర్ తప్పే చేసిండంటే మరి మేము రాజకీయ పార్టీగా ఉత్తగానే నోరు మూసుకొని కూర్చొని ఉండలేం కదా. మీరు అనండి, మీరు విమర్శలు చేయండి, మమ్మల్ని తిట్టండి, మేము తప్పే చేసినామని చెప్తామా? ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు ఎవరికి ఒక్క దగ్గర నిలియాలి. ఇప్పుడు నల్గొండ జిల్లాలో క్లోరైడ్ భూతాన్ని తరిమివేసిన మాట వాస్తవమా కాదా? వాస్తవం. మిషన్ భగీరథ నీళ్లు నల్గొండ జిల్లాలో ఊరికి ఇచ్చింది వాస్తవం కాదా? మున్గోడు నియోజకవర్గానికి డబ్బులు కేటాయించింది వాస్తవం కాదా? గురుకులాలు పెట్టింది వాస్తవం కాదా? ఏమీ చేయలేదంటే, అసలు ఫ్లోరైడ్ భూతం గురించి కేసీఆర్ అంటే ఆయన పట్టించుకోలేదంటే కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చింది కదా, రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు మంచినీళ్ళు ఇచ్చిన ఘనత ఉన్నటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం అని. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదజాలం ప్రయోగంలో బీఆర్ఎస్లో ఒక మార్పు. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు, ఏడాది కన్నా ఎక్కువ దగ్గర నుంచి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లేదా వచ్చే ఎన్నికల తర్వాత మనమే వస్తాం అంటే తప్పులు సరి చేసుకొని. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి బుచ్చన్న, ప్రభుత్వం 6 నెలల్లో మారుతుందని చెప్పిన ఆయన కాంగ్రెస్ పోయిండు గడియావ శ్రీహరి గారు. ఆయన అన్న తర్వాతనే ఇద్దరు ముగ్గురు నాయకులు ఏంటంటే వీళ్ళ యొక్క వ్యవహార శైలి సమన్వయ లోపలని చూడటం. కాంగ్రెస్ గత చరిత్ర, ఒకడో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు ఆల్రెడీ కాసుకొని ఉంటారు ఉన్న ముఖ్యమంత్రిని ఎప్పుడు నూకేద్దామని చెప్పేసి. ఆ వ్యవహార శైలిని చూసి సింపుల్ మెజారిటీ 4 సీట్లు ఉన్నాయి కాబట్టి ఏమో ఎప్పుడైనా పడిపోవచ్చు అని అన్నం తప్పితే కేసీఆర్ గారే స్వయంగా చెప్పిండ్రు వాళ్ళ వ్యవహార శైలి అట్లుంది. కానీ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉండాలి, పనిచేయాలి, అప్పుడే ప్రజలకు గత ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి నల్లనా తెల్లనా పోల్చుకుంటే అర్థమైందనే విషయాన్ని చెప్పినాం. ఐఎమ్ అగైన్ సేయింగ్, రీసెంట్ కూడా కేటీఆర్ కూడా అదే, మా వర్కింగ్ ప్రెసిడెంట్ అదే చెప్పారు, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలనే మేము కోరుకుంటున్నాం. ఆ తర్వాత వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని. వీళ్ళ యొక్క వ్యవహార శైలి చూసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటికే మీరు బుచ్చన్న మీరు గ్రామాల పంట కనుక మనం కొంత పరిశీలిస్తే సర్వే చేయించినా కానీ రైతులు నిరుత్సాహంతో ఉన్నారు. పాక్షిక రుణమాఫీ జరిగినా కానీ ఈ రైతు భరోసా విషయం ఇవ్వకనందుకు కరెంట్ కట్ అనేది కామన్ అయిపోయింది అన్ని చోట్ల కూడా. ఎందుకో ప్రజలలో ఒకలాంటి నిరుత్సాహం ఏర్పడింది అనమాట వాస్తవం. దీంట్లో ఎటువంటి ఏమో ఉద్దేశపూర్వకమైనటువంటి యొక్క వాదన లేదు. అది అన్ని వర్గాల ప్రజల్లో. ఎందుకు ఇప్పుడు పెన్షన్లు పెంచుతామని చెప్పినారు, బలంగా తీసుకుపోయిన ప్రజలకు 6 గ్యారంటీలు అనేది ఎట్లనంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది కదా, మీరు ఆగి మా ప్రభుత్వం మీరు ఇప్పుడు అందరు పోయి మీరు రుణం తెచ్చుకోరు లేనోళ్ళు మా ప్రభుత్వం రాగానే ఇస్తానన్నాడు. ఇవన్నీ చాలా బలంగా పోయిండ్రు. సరే అందుకని నేను నమ్మేసిండ్రు. నమ్మి వేసిన తర్వాత ఓటు ఏదో మా మీద ఇష్టం లేకనో ఇంకో ఇష్టం లేకనో వాడు ఓటేసిండ్రు అంటే ఎవరన్నా సరే పోన్ తీవా 4 రోజులు బలంగా నమ్మి ఇక 100 రోజులు రేపే మాపేగే చూడు దిగంగానే ఎల్లుండే వస్తుందని చెప్పిన తర్వాత నమ్మి వేసిన తర్వాత నమ్మక ద్రోహం చేసిన ఫీలింగ్ ప్రజలకు వస్తే ఇక వచ్చిందా వస్తూ ఉన్నదా టాక్ వచ్చింది కొంత మేరకు, అది బలపడుతుంది. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా మా దగ్గర పైసలు లేవు. ఇప్పటి వరకు రైతు మన ఆయన పేరేంది వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినారు తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న ఖరీఫ్కి ఇయ్యలే, రబీకి కూడా రైతు భరోసా ఇస్తారని నాకైతే గ్యారంటీ కనబడతలేదు. ఉన్న రైతు బంధు అమలు చేస్తారో లేదో అది కష్టంగానే కనబడతా ఉంది. విద్యారంగానికి సంబంధించినటువంటి ఏ ఒక్క హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రోజు చూస్తున్నాం, ప్రతిరోజు ఏదో ఒక వర్గం రోడ్డెక్కుతా ఉంది. మీరు చూసిన ఏంటన్నా పోలీసు వాళ్ళు వచ్చి రోడ్డు మీద ధర్నా చేసే సందర్భం చూసిండ్రా? అంటే బీఆర్ఎస్ చివరి ఏడాది కూడా నేనేమంటున్నా వస్తే కొంత వస్తే ఉండొచ్చు. ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత మార్పు తెస్తామని చెప్పిన తర్వాత వెరీ షార్ట్ నోటీస్
రోడ్డు మీదకి వస్తున్నారంటే ఎంతో కొంత అసంతృప్తి ఉంటే రారు. ఇవాళ లగచర్ల మనం చూస్తూ ఉన్నాం. ఫార్మా విలేజ్ కడతామంటే ప్రజల్ని కన్విన్స్ చేసేది పోయి బలప్రయోగం చేసే ప్రయత్నం చేస్తే, అంటే ప్రజలను ప్రవోక్ చేసిందే. గొడవకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వాదన చెప్తుంది ప్రభుత్వం. దాంట్లో వాస్తవం ఎంతో రేపు పొద్దున తేల్చండి, మేము వదంటలేము. ఆడ మాజీ ఎమ్మెల్యేగా పట్నం నరేందర్ రెడ్డి గారు ప్రజల వైపు నుంచి పోయి అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల మంది కుటుంబాలు, గిరిజనులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎకరం 2 ఎకరాల ఉన్న వాళ్ళ భూమి వద్దనుకుంటే వాళ్ళ భుక్తి వద్దనే భయానికి వాళ్ళంటే ప్రతిపక్ష పార్టీగా అక్కడ ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేగా ఆయన వారికి వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఇచ్చి ఉండొచ్చు కాక. దాంట్లో కొంత పదిదాలం చేస్తే ఏదో చూపిస్తున్నారు. తరిమి కొడతాం అనేది వెనకట మనం రేవంత్ రెడ్డి గారు అనలేదా? ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి, లాగులో తొండలేసి కొట్టండి, ఉరికిచ్చి కొట్టండి అని చెప్పలేదా? రాజకీయ పార్టీల నాయకులు ఆ మాట భాష వాడతాం, కానీ ఇక ఉరికిచ్చి కొట్టమంటే ఉరికిచ్చి కొట్టమని చెప్పినట్టు అదంతా కూడా. కాబట్టి అక్కడ ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా నిలిచే ప్రయత్నం ఖచ్చితంగా చేసినాం, ఇప్పుడు ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. ప్రజల భూములను ఇవాళ వాళ్ళకి ఇష్టం లేకుండా ఈ ఫార్మాలు నిజంగానే ధర్నా ఉంటే కనుక ఒక నిరసన రూపంలో ఉండాలి. మౌన ప్రదర్శనను లేదా పువ్వులు ఇచ్చు అవి ఇచ్చు నిరసన వ్యక్తం చేస్తారు. అధికారులు వచ్చిన మెమరాండం ఇవ్వడము. మన తెలంగాణ ఉద్యమంలో ఎన్ని శాంతియుతంగా జరిగింది. ఆ తరహా రూపాన్ని ఎంచుకోవచ్చు కదా. ఒక కలెక్టర్ మీద దాడి చేయడం ఏమిటి? కలెక్టర్పై దాడిని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. అట్లా చేసి ఉండాల్సి లేకుండే. ప్రజలు భావోద్వేగాలకు రెచ్చగొట్టినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు అధికారులు కూడా ప్రికాషనరీగా ఉండే అవసరం ఉండే. అంత మేరకు భావోద్వేగాలు ప్రచురించినప్పుడు వాళ్ళు చేసే హియరింగ్ డిలే చేసినా, వాయిదా వేసినా, లేకపోతే ప్రజలతో ఇంటరాక్షన్ పెరిగిన తర్వాత చేసుకున్నా బాగుండేది. ఏది జరిగినా సంఘటన దురదృష్టకరం. మన రాష్ట్రంలో ప్రత్యేకించి అధికారుల మీద దాడులకు కానీ, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, క్లర్క్ స్థాయి అధికారమైన దాడికి ప్రోత్సహించే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఉండదు. అది ప్రోత్సహించారని ఎవరైనా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. అట్లా ప్రోత్సహించే వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళు శిక్షార్హులే, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా. కానీ నేనేమంటున్నా అంటే అక్కడ ఆ భూమిని తీసుకోవడానికి ఆ రైతులు వ్యతిరేకమని చెప్పినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి ఇంకింత మంచి ప్రయత్నం జరగాల్సి ఉండే. అంటే ఏం చేయాల్సింది? ఇప్పుడు ఇవాళ నేను బట్టి విక్రమ గారి స్టేట్మెంట్ చూసిన, ప్రజల్ని కన్విన్స్ చేసి మనం తీసుకుంటాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు బలవంతం చేసిండ్రని, ముఖ్యమంత్రి గారి కుటుంబీకులు కూడా పోయి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారని. అది సాధ్యం. ఒక మాట అనుకుందాం, ఒక ప్రభుత్వము తీసుకున్న ఒక విధానపర నిర్ణయంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పోయి చేయగలరు? ఆరోపణలు వచ్చినాయని నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ఆయనే చేసిండు పలానా చేసిండు నేను అనట్లేదు, నాకు కూడా తెలియదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు వార్తలు మనం చూసి చెప్పినాము, వారి కుటుంబీకులు కొంత ఎక్కువగా స్వేచ్ఛ తీసుకున్నారు. అక్కడ అంటే బలవంతం చేసే ప్రయత్నం ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు. వారి సోదరుడు కూడా అక్కడ వెళ్ళి ఖచ్చితంగా ఇవ్వాలి ఈ భూములు అనే విధంగా ప్రవర్తించారని చెప్పేసి వచ్చినటువంటి వార్తలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే సాధారణ ప్రజలు, ప్రత్యేకించి గిరిజనులు, ఇప్పుడు మన దగ్గర మనందరికి తెలుసు 92.5% 2.5 ఎకరాల లోపు ఉన్నటువంటి ఒక హెక్టార్ అంతే హెక్టారు. మరి వాడిని ఇప్పుడు రేపు ఎకరం పోతే అది ఎట్లా, నేను ఎట్లా బతకాలి అని ఒక భావన ఉన్నప్పుడు కడుపు కాలిపోతుందండి. వాళ్ళు భయపడతారు, బాధపడతారు. ఏడి పోవాలి? ముక్తి కదా. నువ్వు ఇది చేసుకుంటేనే బతకనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క భావోద్వేగం ఇదే పోయిన తర్వాత నేనే ఉంటాను. సీరియస్ పెయిన్ అది అనుకున్నావు, ఇట్స్ ఎ పెయిన్. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసిన ప్రభుత్వం ఎక్కడ తప్పడు చేసింది అనేది నా ఉద్దేశము. దాడిని మేము సమర్థించట్లేదు ఖచ్చితంగా. కానీ ప్రభుత్వం ఇంకా బ్రాడ్గా ఉండాలి కదా అంటున్నాను, ఇంకా మ్యాగ్నానిమస్గా ఉండాలి. ఇప్పుడు ఇవాళ చాలామందిని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. దాంట్లో భూమి లేని వాళ్ళు ఉన్నారంటున్నారు, భూమి ఉన్నోళ్ళు ఉన్నారంటున్నారు. నేనేమంటున్నాను, ఎవరున్నా కానీ సాధారణ గిరిజనులు, దళితులు, పూర్తి స్థాయిగా ప్రభుత్వ యంత్రాంగం యొక్క వ్యవహార శైలి మీద అవగాహన లేని వాళ్ళు ఏదో తొందరపడి ఉంటే కొంత ప్రభుత్వం విచక్షణతో వ్యవహరించాలనేది నా ఉద్దేశం. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే.